ఎన్నికల వేళ ఏపీలో ధన ప్రవాహం జోరందుకుంది. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం గట్టి చర్యలు చేపట్టినప్పటికీ కూడా డబ్బు, బంగారం, లిక్కర్ ప్రవాహం కంటిన్యూ అవుతోంది. ఇక ముఖ్యంగా చెక్ పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్, అలాగే సి విజిల్ యాప్ అనేక రకాలుగా చర్యలు చేపడుతోంది ఎన్నికల సంఘం. అయినా కూడా తాజాగా కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున తరలిస్తున్న బంగారం పట్టుబడింది. 5,60,00,000 విలువ చేసే 8 కేజీల 116 గ్రాముల బంగారాన్నైతే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 46 కిలోల వెండిని కూడా సీజ్ చేశారు. కాకినాడ నుంచి విశాఖకు బీవీసీ లాజిస్టిక్స్ వాహనంలో బంగారం అలాగే వెండి తరలిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. రైట్, ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఆ 5,60,00,000 విలువ చేసే 8 కేజీల బంగారం అది ఎవరిది, ఏంటి, ఆ పత్రాలు ఏమైనా చూపించారా, లేకపోతే అది ఎవరికి సంబంధించింది, ఆ డీటెయిల్స్ అన్ని ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ మమత. కాకినాడ జిల్లా పెద్దాపురంలో పెద్ద ఎత్తున అక్రమ బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల వేళ తనిఖీల నేపథ్యంలో పెద్దాపురంలో సుమారు 5,60,00,000 విలువ చేసే 8 కిలోల 116 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 46 కిలోల వెండిని సీజ్ చేశారు. ముఖ్యంగా కాకినాడ నుండి విశాఖ వెళ్తూ మధ్యలో పెద్దాపురం చేరుకున్నప్పటికీ అక్కడ నుండి కొంత వెండిని, ఒక దుకాణం నుండి కొంత వెండిని తీసుకుని తిరిగి విశాఖపట్నం బయలుదేరారు. ఈ నేపథ్యంలో పెద్దాపురం పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఈ వాహనం పట్టుబడింది. బీవీసీ లాజిస్టిక్స్ చెందిన వాహనంలో ఈ బంగారాన్ని, వెండిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన ఎటువంటి బిల్లులకు అదేవిధంగా రసీదులు లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి ఫ్లయింగ్ స్క్వాడ్కి సమాచారం ఇచ్చారు. ఏదైతే బంగారాన్ని పట్టుకున్నారో దాన్ని పెద్దాపురం ఆర్డీఓ ఆఫీస్కి తరలించి అక్కడ అధికారుల సమక్షంలో పోలీసులు సీజ్ చేశారు. ఈ బంగారానికి సంబంధించి కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించే పనులు పోలీసులు నిమగ్నమయ్యారు. ఏదైతే వెండి, బంగారాభరణాలు తీసుకెళ్ళడానికి ఉపయోగించే వెహికల్స్ కు పర్మిషన్ తీసుకోవాలని, అదేవిధంగా దానికి సంబంధించిన బిల్లులు కూడా వాటితో పాటే ఉండాలని పోలీసులు చెప్తున్నప్పటికీ ఈ అక్రమ మార్గాన్ని నిర్వహించే వ్యాపారస్తులు అయితే ఎవరైతే ఉన్నారో వారు ఈ ట్యాక్సులు ఎగ్గొట్టే ప్రయత్నంలో భాగంగా ఇది తీసుకెళ్తున్నట్టుగా ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు చెబుతున్నారు. అయినప్పటికీ ఎన్నికల వేళ ఇంత పెద్ద ఎత్తున బంగారం పట్టుబట్టడంతో జిల్లా వాసులందరూ ఒక్కసారిగా అవాక్కైన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.